Welcome you all to the world of English language. The rise, son of Sri Chinnamadappa Garu. Respected sirs, madams, and respected to everyone. As usual, in our session start చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎక్స్క్లూసివ్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ మై టుడేస్ క్లాస్. మరి ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రేజ్, ఒకటి కాదు, ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రేజెస్ మనకు ఎన్ని తెలిస్తే మన స్పోకెన్ ఇంగ్లీష్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అందులో భాగంగా యాజ్ ఫార్ యాజ్ అంటే ఏంటి, ఇది ఎక్కడ వాడాలి? యాజ్ ఫార్ యాజ్ అంటే దీని తెలుగు మీనింగ్ ఏంటి? ఈ యాజ్ ఫార్ యాజ్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి స్పోకెన్ ఇంగ్లీష్లో? అసలు తెలుగు మీనింగ్ ఏంటి అంటే యాజ్ ఫార్ యాజ్ అంటే అంతవరకు. మనం అంటూ ఉంటాం చూసారా, అంతవరకు అంటే మాకు తెలిసినంత వరకు సెంటెన్సెస్ రెగ్యులర్గా మాట్లాడుతుంటాం. నాకు తెలిసినంత వరకు వాళ్ళు చాలా మంచోళ్ళు, మాకు తెలిసినంత వరకు అతను బాగా టీచ్ చేస్తాడు, నీకు తెలిసినంత వరకు లేదా మీకు తెలిసినంత వరకు నా క్లాసెస్ మీకు నచ్చుతాయి. అంటే అంతవరకు అనే మీనింగ్ వచ్చే సందర్భంలో మనం ఈ యాజ్ ఫార్ యాజ్ అనే ఒక ఫ్రేజ్తో వాక్య నిర్మాణం చక్కగా చేయొచ్చు. ఇలా ఒకటి కాదు, యాజ్ ఫార్ యాజ్ అని, యాజ్ లాంగ్ యాజ్ అని, యాజ్ మచ్ యాజ్ అని, యాజ్ వెల్ యాజ్ అని, యాజ్ సూన్ యాజ్ అని, ఇలాంటి ఫ్రేజెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు ఈ ఒక్క ఫ్రేజ్తో ఎలా సెంటెన్సెస్ తయారు చేయొచ్చో మీకు నేర్పించబోతున్నా. చాలా చక్కటి క్లాస్. అంటే యాజ్ ఫార్ యాజ్, మరి ఇది వాక్య నిర్మాణంలో అంతవరకు అనే తెలుగు మీనింగ్ ఉంది కదా, ఇది మన వాక్యాల్లో ఎలా వాడాలి? మనం అంటుంటాం చూసారా, నాకు తెలిసినంత వరకు. తెలియడం వర్బ్ ఏంటి? నో, KNO W, నో. నో అంటే తెలియడం. అంటే నాకు తెలిసినంత వరకు అని చెప్పాల్సి వస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు, తెలిసినంత వరకు అని చెప్పాల్సి వచ్చింది అనుకో, అంటే నాకు తెలిసినంత వరకు అని చెప్పాల్సి వస్తే యాజ్ ఫార్ యాజ్ ఐ నో, యాజ్ ఫార్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు హీ ఈస్ ఎ గుడ్ టీచర్, అతను మంచి ఉపాధ్యాయుడు. నాకు తెలిసినంత వరకు హీ ఈస్ ఎ గ్రేట్ పొలిటీషియన్, అతను నాకు తెలిసినంత వరకు అతను ఒక గొప్ప రాజకీయవేత్త. మాకు తెలిసినంత వరకు అతను మంచి ఎమ్మెల్యే. ఇలా మనం అంటూ ఉంటాం. నాకు తెలిసినంత వరకు మీరు నా క్లాసెస్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు. అంటే నాకు తెలిసినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ ఐ నో యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ త్రూ మై క్లాసెస్, ఫ్రమ్ మై సైడ్, ఫ్రమ్ మై ఇన్స్టిట్యూషన్. అంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు యు ఆర్ వాచింగ్ మై క్లాసెస్, నాకు తెలిసినంత వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో యూ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్, మీరు నాకు తెలిసినంత వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నాకు తెలిసినంత వరకు మీరు నా ప్రతి వీడియోకి లైక్ చేస్తున్నారు లేదా చేస్తారు. ఇలా అంటే తెలిసినంత వరకు అనే సందర్భంలో యాజ్ ఫార్ యాజ్, నాకు తెలిసినంత వరకు అంటే ఐ నో. ఇదే ఫ్రేజ్ ఇప్పుడు మాకు తెలిసినంత వరకు అంటే
మాకు తెలిసినంత వరకు అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, మాకు తెలిసినంత వరకు, మాకు తెలిసినంత వరకు అని చెప్పాల్సి వస్తే యాజ్ ఫార్ యాజ్ వి నో, మాకు తెలిసినంత వరకు. లేదా నీకు తెలిసినంత వరకు యాజ్ ఫార్ యాజ్ యు నో, నీకు తెలిసినంత వరకు లేదా మీకు తెలిసినంత వరకు. వాళ్ళకు తెలిసినంత వరకు యాజ్ ఫార్ యాజ్ దే నో, వాళ్ళకు తెలిసినంత వరకు. అలాగే అతనికి తెలిసినంత వరకు యాజ్ ఫార్ యాజ్ హీ నోస్, KNOWS, అతనికి తెలిసినంత వరకు. యాజ్ ఫార్ యాజ్ హీ నోస్, ఐ వి యు దే వస్తే V1 ఫామ్ వాడండి. హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే V5 ఫామ్. సో నోస్, యాజ్ ఫార్ యాజ్ హీ నోస్, అతనికి తెలిసినంత వరకు, ఆమెకి తెలిసినంత వరకు. యాజ్ ఫార్ యాజ్ షీ నోస్, లేదా దానికి తెలిసినంత వరకు యాజ్ ఫార్ యాజ్ ఇట్ నోస్, దానికి తెలిసినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ ఇట్ నోస్. ఒక పర్సన్ పేరు కూడా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఫార్ యాజ్ సాయి నోస్, సాయికి తెలిసినంత వరకు. అంటే థర్డ్ పర్సన్ నేమ్ కూడా పెట్టచ్చు. యాజ్ ఫార్ యాజ్ సాయి నోస్, సాయికి తెలిసినంత వరకు ఐఎమ్ ద బెస్ట్. సో ఇలా మనం నాకు తెలిసినంత వరకు అంటే ఐ నో, యాజ్ ఫార్ యాజ్ ఐ నో. మాకు తెలిసినంత వరకు యాజ్ ఫార్ యాజ్ వి నో, నీకు తెలిసినంత వరకు లేదా మీకు తెలిసినంత వరకు యాజ్ ఫార్ యాజ్ యు నో. అతనికి తెలిసినంత వరకు యాజ్ ఫార్ యాజ్ హీ నోస్. ఇలా మనం అంటే ఇక్కడ తెలిసినంత వరకు ఇదే కాకుండా వర్బును మార్చుకోవచ్చు. నేను విన్నంత వరకు, నేను చూసినంత వరకు, నేను విన్నంత వరకు, నేను చూసినంత వరకు, మేము మాట్లాడినంత వరకు, నేను మాట్లాడినంత వరకు. సో ఇలా వర్బ్ ఫాములు కూడా వాడి మనం రకరకాలుగా మనం యాజ్ ఫార్ యాజ్, తర్వాత ఐ నో, ఐ లిజన్, ఐ సీ. సో ఇలా మనం సందర్భాన్ని బట్టి వాక్యాలు తయారు చేసుకోవచ్చు. ఒక 100 ఎగ్జాంపుల్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే చక్కగా మీకు అర్థమవుతుంది. మరి ఆ 100 ఎగ్జాంపుల్స్ మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడే చూద్దాం మనం. ఇప్పుడు ఒక్కటి మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. అంతవరకు యాజ్ ఫార్ యాజ్, ఈ యాజ్ ఫార్ యాజ్ అనే ఫ్రేజ్ని మనం ఇలా తెలుసుకున్నాం. అంటే నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఇక్కడితో ఇంతటితో మనం ఇది తెలుసుకుంటే సరిపోదు. మనకు వాక్యాలకి అప్లై చేయాలి. అంటే సెంటెన్సెస్కి మనం అప్లై చేయాలి. అంటే వాక్యాలు మాట్లాడగలిగే స్థాయికి మనం రావాలి. అంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు అని తెలుసుకుంటే సరిపోదు కదా. మనం ఇప్పుడు వాక్యం చెప్పాలి. ఎలా? నాకు తెలిసినంత వరకు అతను మంచి టీచర్. అంటే నాకు తెలిసినంత వరకు అతను ఒక మంచి ఉపాధ్యాయుడు అని చెప్పాలా. ఉపాధ్యాయుడు, నాకు తెలిసినంత వరకు అతను మంచి ఉపాధ్యాయుడు. నాకు తెలిసినంత వరకు మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు. ఇది ఒక వాక్యం. మరి దీన్ని చెప్పాల్సి వస్తే ఈ యాజ్ ఫార్ యాజ్తో రకరకాల వాక్యాలు ఎలా ఉంటాయో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు నేను బోర్డు మీద రాసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తర్వాత ఏం చేద్దామంటే ఒక 100 నుంచి 260, ఒక 100 నుంచి 260 PDF కలిగినటువంటి ఫైల్ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. దాన్ని మీరు ప్రాక్టీస్లో పెట్టండి. అంటే ప్రాక్టీస్ చేయండి. వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. అంటే విన్నంత వరకు కాకుండా ప్రాక్టీస్ చేస్తే మనకు ఓహో ఇలా వాడాలా దీన్ని. విన్నది వేరు, వర్బులు మార్చి మీకు PDF ఒక 260 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అవి మీరు ఒక 100 చేస్తే చాలు దాంట్లో. కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ మీరు సిస్టమేటిక్గా చూడాలి. ప్రతి ఎగ్జాంపుల్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. మరి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం మీకు అర్థమయ్యే కోసం.
యాజ్ ఫార్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ వీ నో అంటే మాకు తెలిసినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ యూ నో అంటే నీకు తెలిసినంత వరకు లేదా మీకు తెలిసినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ దే నో అంటే వాళ్ళకు తెలిసినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ హీ నోస్ అంటే అతనికి తెలిసినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ షీ నోస్ అంటే ఆమెకు తెలిసినంత వరకు. సో ఇలా మనం యాజ్ ఫార్ యాజ్ అనే ఫ్రేజ్ని మనం చూసాం కదా. దానికి సంబంధించి ఇప్పుడు అది ఆ ఫ్రేజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్గా ఎలా వాడాలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. తర్వాత ఆ 260 ఎగ్జాంపుల్స్ని కూడా పీడిఎఫ్ రూపంలో ఇచ్చాను. దాని ఇంగ్లీషు తెలుగు అన్నీ ఉంటాయి. ఎక్సర్సైజెస్ ఉంటుంది, దాని క్వశ్చన్ షీటు ఆన్సర్ షీట్ సపరేట్ ఉంటుంది. మనం క్వశ్చన్ షీట్స్ ప్రాక్టీస్ చేసి ఆన్సర్ షీట్ చెక్ చేసుకుంటే మీరు ఎన్ని కరెక్ట్ రాశారో మీకు మీరుగా మార్క్స్ వేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది. నాకు తెలిసినంత వరకు అంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు ఎవరు ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది. షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నాకు తెలిసినంత వరకు ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది. నాకు తెలిసినంత వరకు. అలాగే మాకు తెలిసినంత వరకు అతను ఒక లాయర్ మనం అంటూ ఉంటాం. మాకు తెలిసినంత వరకు ఆ అబ్బాయి లాయర్ అనుకుంటా. మాకు తెలిసినంత వరకు అతను బెంగళూరులో పనిచేస్తున్నాడు అనుకుంటాం. మాకు తెలిసినంత వరకు ఆ అబ్బాయి ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు ఇలా అంటాం. అంటే మాకు తెలిసినంత వరకు ఏదైనా పెళ్లి సంబంధాలు ఏదైనా వచ్చినప్పుడు అలా చెప్తూ ఉంటారు. మాకు తెలిసినంత వరకు ఆ అబ్బాయి మంచోడే. మాకు తెలిసినంత వరకు ఆ అబ్బాయిది ప్రైవేట్ జాబ్. మాకు తెలిసినంత వరకు ఆ అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఇట్లా అంటే ఏదో రకంగా మనం అంటూ ఉంటాం. అదే సెంటెన్స్ మాకు తెలిసినంత వరకు అతను ఒక లాయర్. మాకు తెలిసినంత వరకు అంటే యాజ్ ఫార్ యాజ్ వీ నో మాకు తెలిసినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ వీ నో మాకు తెలిసినంత వరకు అతను ఒక లాయర్. హీ ఈజ్ ఎ లాయర్. మాకు తెలిసినంత వరకు హీ ఈజ్ ఎ లాయర్. అలాగే వాళ్ళకు తెలిసినంత వరకు నేను 3 భాషల్లో మాట్లాడగలను. వాళ్ళకు తెలిసినంత వరకు యాజ్ ఫార్ యాజ్ దే నో వాళ్ళకు తెలిసినంత వరకు నేను మాట్లాడగలను. ఎన్ని భాషల్లో? 3 భాషల్లో మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ ఇన్ 3 లాంగ్వేజెస్. ఐ కెన్ స్పీక్ ఇన్ 3 లాంగ్వేజెస్. నేను 3 భాషల్లో మాట్లాడగలను. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి తెలిసినంత వరకు అది పని చేయదు. మనం అంటూ ఉంటాం ఎవరో ఒక మెకానిక్ వచ్చాడు, అతనికి తెలిసిపోతుంది, అటు ఇటు చూస్తాడు, అతనికి తెలిసినంత వరకు ఇంకా అది పని చేయదు. అతనికి తెలిసినంత వరకు అది పని చేయదు. అంటే అతనికి తెలిసినంత వరకు అది పని చేయదు. యాజ్ ఫార్ యాజ్ హీ నోస్, KNOWS రావాలి ఇప్పుడు ఇక్కడ. యాజ్ ఫార్ యాజ్ హీ నోస్ అతనికి తెలిసినంత వరకు. ఇట్ వోంట్ వర్క్ అది పని చెయ్యదు. ఇట్ వోంట్ వర్క్ ఆర్ ఇట్ విల్ నాట్ వర్క్ అనొచ్చు, లేదా ఇట్ వోంట్ వర్క్ అని కూడా. వాంట్ కాదు, వోంట్, WON ఫస్ట్ పెట్టి. వాంట్ అంటే కావాలి, వోంట్ అంటే వద్దు అని. కాబట్టి ఇట్ వోంట్ వర్క్ చెయ్యదు, అది పని చెయ్యదు. అలాగే ఆమెకు తెలిసినంత వరకు యాజ్ ఫార్ యాజ్ షీ నోస్ ఆమెకు తెలిసినంత వరకు మేము మంచి వాళ్ళము. మేము అంటే వి ఆర్ గుడ్ పీపుల్. మేము ఆమెకు తెలిసినంత వరకు వి ఆర్ గుడ్ పీపుల్. వాళ్ళకు తెలిసినంత వరకు మేము మంచి వాళ్ళము. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే వెంటనే మన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ముందర పెట్టుకొని ఒక నోట్బుక్ తీసుకోండి. ఆ నోట్బుక్లో 260 తెలుగు ఉంటాయి, ఒక 260 ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఉంటాయి. అంటే ఇలా తెలుగు ఉంటాయి. అంటే ఇక్కడ ఐ నో అని ఉంది చూసారా, ఇదనే కాదు, ఇదొక్కటే కాదు. ఆ 260లో వర్బులు, రకరకాల వర్బులు, డే టు డే లైఫ్లో మాట్లాడే మొత్తం అంతా. ఒక 260 తెలుగు ఇచ్చాను,
ఒక 260 ఇంగ్లీష్ ఇచ్చాను. మరి మీరేం చేస్తారంటే ఆ 260 అంటే దాదాపు మీకు 520 వర్బులు కొత్తవి కనపడతాయి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నీ మార్చుంటాం. ఒక్కసారి ఆ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఫస్ట్ తెలుగు తీసి చదవండి. చదివి మీకు either గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ రైట్ ఆర్ రాంగ్, తప్పైనా పర్లే, మంచిగా ఉన్నా పర్లేదు, చెడుగా ఉన్నా పర్లేదు, తప్పైనా పర్లేదు, ఒక్కసారి ప్రయత్నం చేయి, రాయ్ తప్పైనా పర్లేదు. దాని ఆన్సర్ షీట్ కూడా కింద ఉంటుంది. ఆన్సర్ షీట్ ఫస్ట్ చూడొద్దు, ఆన్సర్ షీట్ చెక్ చేసుకో. 260కి ఎన్ని రాసావో నువ్వు కరెక్ట్ చేసుకో. నిజాయితీగా నీకు నువ్వుగా ఓకే, నేను వెరీ గుడ్ ప్యాటెడ్, బాగా రాశాను. రాలేదు భయపడద్దు, ఆన్సర్ చూసి నేర్చుకో. లేదు తర్వాత ఇంగ్లీష్ కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ షీట్ ఓపెన్ చేయండి. అవి కూడా 260 ఉంటాయి. వాటిని మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చెప్పండి, లేదా అనుకోండి, లేదా రాయండి, మీ చాయిస్. ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ఇవన్నీ కరెక్ట్ చేస్తే నీకు తెలుస్తుంది. ఈ ప్రాక్టీస్ అయితే కంపల్సరీ చేయాలి. అలాగే యాజ్ ఫార్ యాజ్ అయింది కదా, యాజ్ లాంగ్ యాజ్, యాజ్ మచ్ యాజ్ సూన్ యాజ్, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాస్లో చూద్దాం. వీడియో లెంత్ అయితే చూడను కాబట్టి ఒక్కొక్క క్లాస్లో నేర్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ఫ్రేజ్ తీసుకొని కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హ్యావ్ ఎ నైస్ టైమ్ టు ఆల్. బై అండ్ జై హింద్.